హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని, అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ DIYs, గార్డెనింగ్, అలాగే ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కమింగ్ డేస్లో వస్తాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవాళ మనం మునగాకు పొడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి, ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసి లో ఫ్లేమ్లో పప్పు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే ఈ పప్పు క్రిస్పీగా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు కొద్దిగా వేగాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2.5 టీ స్పూన్స్ మినప్పప్పును కూడా వేసి 2 లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి ధనియాల ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు 2.5 టీ స్పూన్స్ జీలకర్రను వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, ఒక 16 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కారం గల ఎండుమిరపకాయలు వాడుతున్నట్లయితే ఎండుమిరపకాయలు తగ్గించి వేసుకుంటేనే మంచిది. ఇవన్నీ 1 by 1 లో ఫ్లేమ్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఆర్ హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేస్తే ఇవన్నీ మాడిపోయి టేస్ట్ సరిగ్గా రాదు. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక 4.5 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి నువ్వులు యాడ్ చేసిన ఒక 30 సెకండ్స్ అలా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి దించేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఇందులో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన 4 కప్పుల మునగాకుని యాడ్ చేస్తున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మునగాకును క్రిస్పీగా వేగే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చివరగా ఒక టీ స్పూన్ ఆయిల్ని ప్యాన్లోకి తీసుకొని ఒక 2 కప్స్ కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. అంటే మునగాకు క్వాంటిటీలో సగం క్వాంటిటీని కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మునగాకు పొడికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మునగాకును కరివేపాకును ముందు రోజు శుభ్రంగా కడిగి ఇంట్లోనే లైట్గా ఎండ తగిలే ప్లేస్లో ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పప్పులు తీసుకొని ఒక టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చివరగా మనం ఫ్రై చేసుకున్న మునగాకును కరివేపాకును కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు పొడి రెడీ. మునగాకు వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు కంట్రోల్లో ఉంచడం, స్కిన్ అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక చక్కటి పరిష్కారం. ఈ మునగాకు పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ మునగాకు పొడిని ప్రతిరోజు అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అన్నంలోనే కాదు, బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ మునగాకు పొడిని వాడచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ మునగాకు పొడిని తయారు చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ కీర్తి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.